హాయ్ ఫ్రెండ్స్, మిస్ బుచ్చర్ 2017లో రిలీజ్ అయిన ఈ కొరియన్ సినిమా హిందీలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పంది మాంసం అమ్మే హీరోయిన్ రకరకాల కత్తులు ఉపయోగించి తోడకి పెట్టుకున్న కత్తి తీసుకొని కస ఆవుని పందిని నరికేసి అందరికీ అమ్ముతూ ఉంటుంది. ఆమె అందమైన ఫిగర్ చూడడం కోసం ఏదో ఒకటి కొనే సాకుతో చాలా మంది మగాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అక్కడికి ఒక ముసలి బామ్మ కూడా వస్తుంది. ఆ బామ్మ ఒక్క మగాడి సినిమాలో బాలకృష్ణకేసిన చపాతీ పిండి పూరీ పిండి మేకప్ వేసుకొని వస్తూ పోతూ ఉంటుంది. అదే ఊర్లో కామాంధులైన కాస్మెటిక్ సర్జన్స్ ని చంపేస్తూ ఉంటారు దారుణంగా. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే హీరో అనుకోకుండా ఈ గొడ్డు మాంసం అమ్మే హీరోయిన్ ని లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య బంచిక్ సీన్లు చాలా జరుగుతాయి. ఈ సినిమా అంతా అక్కడక్కడ బంచిక్ సీన్లు ఉంటూ ఉంటాయి. అసలు ఈ హీరోయినే చంపుతుందా, చంపేది ఎవరు? హీరో ఒకవైపు హీరోయిన్ తో బంచిక్ చేస్తుంటే అక్కడ మర్డర్ చేస్తుంది ఎవరు? ఇటువంటి ప్రశ్నలు వస్తాయి ఈ సినిమా చూశాక. పెద్ద బీభత్సమైన సస్పెన్స్ ఏమి ఉండదు, మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఏం జరుగుతుందో. చూడడానికి టేకింగ్ మాత్రం బాగుంది. కొన్ని పాత్రల ప్రవర్తన అంత గొప్పగా ఉండదు, క్యాజువల్గా కూడా ఉండదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా అంతా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరగడం పెద్ద విశేషం. ఆ పాత్రని హీరోయిన్ బాగానే పోషించింది. వాళ్ళ పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కనుక హీరో పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. రసవత్తరమైన సీన్ల కోసం చూసే ప్రేక్షకులు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. పెద్ద సస్పెన్స్ ఏం లేదు, కథలో పెద్ద ట్విస్ట్లే ఉండవు, మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక ఈ కొరియన్ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అంటే కెమెరా వర్క్, లైటింగ్ అదిరిపోయింది, చాలా బాగా తీశారు. హిందీ డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగులో లేదు, కేవలం హిందీ ఇంగ్లీష్లో ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?